బాబు పోయిన నాయకులు పంపించండి నాయకులు అభివృద్ధి చేసి నా బాధ్యత తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం ఎన్టీఆర్ 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 డాక్టర్ బాసిం సునీల్ కుమార్ గారి నాయకత్వం డాక్టర్ బాసిం సునీల్ కుమార్ గారి నాయకత్వం డాక్టర్ బాసిం సునీల్ కుమార్ గారి నాయకత్వం డాక్టర్ నారా లోకేష్ గారి నాయకత్వం డాక్టర్ నారా లోకేష్ గారి నాయకత్వం డాక్టర్ నారా లోకేష్ గారి నాయకత్వం ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు డాక్టర్ బాసిం సునీల్ కుమార్ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతుందని తెలియజేస్తూ ఈ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి 42వ పుస్తకంలో పాటు 42 పుస్తకాలను అడిగిపెడుతున్నారు. ఆ మహానుభావుడు ఈ పార్టీ స్థాపించింది పేద ప్రజల కోసం, బలహీన వర్గాల కోసం. ఈరోజు ఆయన ఆశయాలు ఏమున్నాయో ఆయన ఆశయాలు మన ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన మంత్రులు లోకేష్ బాబు గారు జీవనంగా అనుకున్నారు. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి ఎన్నుకోకలు. అది
అది ఉద్దేశంతో మన పార్టీ ముందుకెళ్తుంది. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు పార్టీ సునీల్ కుమార్ గారు ఇతర ప్రజలకు అడుగుతున్నాను. కార్యకర్తలందరూ మన పార్టీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కదా, కార్యకర్తల పార్టీకి ఎన్నోతో పనిచేశారు ఈ మన పార్టీ. అదేవిధంగా మన కార్యకర్తలందరూ మనతో ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్రావతరణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ తప్ప వేరే పార్టీ మన ఆంధ్రప్రదేశ్లో లేదు. అప్పట్లో ఎంపీ అంటే ఎమ్మెల్యే అంటే కూడా ప్రజలకు తెలిసిన పరిస్థితి లేదు. ఎన్నో ఎలక్షన్లు జరుగుతున్నాయి, వస్తున్నారు, ఓటేస్తున్నారు అనేది కానీ ఎమ్మెల్యే ఎవరనేది కూడా తెలిసే పరిస్థితుల్లో మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి నందమూరి తారక రామారావు గారు అది ఆలోచించి ప్రజలకు కూడు గుడ్డ నీడ నినాదంతో ముందుకు వచ్చి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు కాంగ్రెస్కి వ్యతిరేకంగా నిలబడి తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే ప్రభుత్వాన్ని చేపట్టినటువంటి ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అప్పటి నుంచి కూడా ఎన్నో సంక్షేమ పథకాలు, ప్రజలకు సేవ చేసే విధానంతో ఎన్నో కార్యక్రమాలు చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే ఒక అభివృద్ధి అనే నినాదంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి చాణిక్యతతో ఈరోజు ఆంధ్ర రాష్ట్రము ఎంతో అభివృద్ధి చెందింది. ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ, ఏ పార్టీ ఉన్నా కానీ ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రము అభివృద్ధి లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వల్లే ఈరోజు మన రాష్ట్రం ఇంకా ముందుకు సాగుతుందని ఆశిస్తూ గూడెంపట్నంలో తెలుగుదేశం కార్యాలయం నందు ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ రాయపాడు దినోత్సవాన్ని ఏర్పాటు చేసినటువంటి మన శాసనసభ్యులు సునీల్ కుమార్ గారికి, ఇక్కడికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని నిర్మించి సుమారు 90 రోజుల్లోనే ఈ రాష్ట్రాన్ని కైవసం చేసుకొని సీఎంగా నిజంగా పార్టీని ముఖ్యమంత్రిగా రావడంలో 90 రోజుల్లో అంటే ఈ ప్రపంచంలో ఆయనకు ఒకరికే అది సాధ్యమైంది. అటువంటి ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీని ఈనాడు మన నారా చంద్రబాబు నాయుడు గారు సుమారు 20 సంవత్సరాలుగా ఈ పార్టీని రామారావు పెట్టినటువంటి ఆనాడు ₹2 రీవైతే ఏమి, ఆయన పెట్టినటువంటి స్త్రీలని రాజకీయాల్లో కానీ వాటిలో కానీ వాళ్ళ వాస్తులో కానీ సమాజం కానీ బీసీలకి స్థానిక సంస్థలో కానీ తీసుకుని పెట్టినటువంటి పెట్టే ఈ రోజు అందరూ అనుభవిస్తున్నాం. ఇప్పుడు వచ్చినటువంటి రాజకీయ నాయకులు చెప్తుంటారు, మేము చేసాం మీరు చేసింది కాదా ఏదైనా సరే. ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టిన దాన్ని ఈ రోజు మా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇంట్లోంచి బయటకు వచ్చి ఈ రోజు మేము సమాజంలో తిరుగుతున్నాం అనే నినాదంతో మన ఇదేళ్ళు మనం చూసాం. కొంత వ్యవస్థను పెట్టుకొని మనల్ని అంటే ఇబ్బంది పెట్టారు. అట్లా కాకుండా మీకు మీరే అనే విధానంతో మీరే సమాజంలో తిరగాలి, మీరే చేసుకోవాలని ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ట్యాక్ని వాళ్ళ ఇంట్లో పెట్టుకుని వాళ్ళ ఇంట్లో పెట్టుకుని మన ఇబ్బందులు పెట్టారు. అటువంటి పరిపాలన కాకుండా ప్రజలకు అందుబాటులో పరిపాలించేటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇటువంటి 43వ పశ్చిమోత్సవం కాదు, ఎంత వయసు ఉన్నటువంటి పార్టీ 43 ఏళ్ళు అంటే అటువంటి పార్టీ రానున్న 100 సంవత్సరాలు కొనసాగాలని చెప్పి ఈ అవకాశాన్ని ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ 43వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి మా ప్రియతమ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా పెద్దలు చిన్నానికి మరియు ఇక్కడ మండల పార్టీ అధ్యక్షుడికి, సీనియర్ నాయకులకు అందరికీ నా నమస్కారాలు. మేము తెలుగుదేశం పార్టీలో సభ్యుడైనందుకు చాలా గర్వంగా ఉన్నాము. ఎందుకంటే కేవలం ఒక పార్టీ కార్యక్రమాలే కాకుండా మా యొక్క సంక్షేమాన్ని కూడా మా అంటే కార్యకర్తలందరి యొక్క సంక్షేమాన్ని వాళ్ళ యొక్క బాగోగులు చూసుకునే ఏకైక పార్టీ భారతదేశ విధంగా ఉందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమని గర్వంగా మేము చెప్పుకుంటున్నాము. ఎందుకంటే కేవలం మేము 100 రూపాయలు కట్టే
100 రూపాయలకి ఈ కార్డు ప్రింటింగ్ కూడా సరిపోదు 100 రూపాయలు. కానీ అలాంటిది మాకు బ్యాటరీతో పాటు ఇది ఇస్తూ సంపూర్ణమైన భరోసా. ఎప్పుడైనా ప్రమాదవశాత్తు మరణించిన 5 లక్షల రూపాయల ప్రమాదం చేస్తూ కార్యకర్తలు ఆలోచించినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీని గర్వంగా చెప్పుకుంటూ ఈ పార్టీ 43వ సంవత్సరంలో ఉంది. అంటే ఒక వ్యక్తి యొక్క వయసులో బాధ్యతాయుతమైన వయసు 40 సంవత్సరాలు. అంటే ఈ యొక్క రాష్ట్ర భవిష్యత్తు కోసం బాధ్యతాయుతమైన స్థానంలో తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని చెప్పని మన పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం అక్కడ నారా లోకేష్ బాబు గారు ఏ విధంగా కృషి చేస్తున్నారు, అదేవిధంగా మా యొక్క శాసనసభ్యుల యొక్క సహకారంతో వారి ఆధ్వర్యంలో మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో మేమందరం కూడా ముందుకు సాగుతామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం 23వ సంవత్సరం సందర్భంగా ఈరోజు మా పార్టీ కార్యాలయంలో మా సునీల్ అన్న గారి ఆధ్వర్యంలో జెండా ఎగురవేసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి భారీ కేక్ కట్ చేసుకొని అందరూ సంబరాలు చేసుకోవడం జరిగింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అనేది పేదల బడుగు బలహీన వర్గాల పునాదులపై ఏర్పాటైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీని స్థాపించి ఎన్టీఆర్ గారు మహిళలకు ఎన్నో అవకాశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ బాధ్యతలను భుజాన వేసుకొని మరి మహిళల కోసం, మహిళల అభ్యున్నతి కోసం, మహిళలు పేదరికం నుంచి బయటికి రావాలి అని ఒక డోక్రా సంఘాలు ఏర్పాటు చేసి పేదరిక నిర్మూలన ద్వారా ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి మహిళలను ఒక రాజకీయ నాయకులుగా, ఒక వ్యాపారవేత్తలుగా ఈరోజు ప్రపంచంలోనే అన్ని రంగాల్లో కూడా మహిళలు 50% ఉన్నారంటే ఆ తెలుగుదేశం పార్టీకి సాధ్యమని, ఈ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి మేము మహిళలు అందరం కూడా రుణపడి ఉంటాం. అదేవిధంగా మా గూడూరు నియోజకవర్గంలో మా సునీల్ అన్న ఆధ్వర్యంలో సునీల్ అన్న దగ్గర మేము మహిళలు ఇంతమంది పనిచేస్తున్నామంటే అది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఏ చిన్న కార్యక్రమం జరిగినా కూడా అన్న నోటు వెంట మనకు వచ్చేది మా మహిళలు అనే మాటే. అన్న మీరు మా మీద ఉన్నటువంటి అభిమానానికి మేమంతా కూడా మీకు కృతజ్ఞతలు. ఎప్పుడు కూడా మీ అధికారుల్లో మీ అందరితో మేమందరూ ఉండాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ తెలుగుదేశం కుటుంబ సభ్యులు పాల్గొన్న సంతోషంగా ఉంది. తెలుగుదేశం గురించి చెప్పాలంటే మనకు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం ఎలాగో తెలుగుదేశం పుట్టినప్పుడు తెలుగుదేశం పుట్టిన తర్వాత రాష్ట్రాలు నడిపిస్తుంటే ఎంతో అభివృద్ధి పథకం నడిచామని తెలుస్తుంది. ఎందుకంటే ధరలు పటేల్ పట్వారి వ్యవస్థలు వెళ్ళుతున్న సమయంలో జాతీయ పార్టీలు ఇక్కడ రాజ్యం చేస్తున్నప్పుడు మహనీయుడు గొప్ప నాయకుడు సినీ రంగంలో నటుడు మీద మహారాజు ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారు పేద ప్రజల కోసం, తనను ఆదరించిన సినీ అభిమానుల కోసం ఏదో చేయాలని ఒక తప్పనిసరి ఏర్పాటు చేసినటువంటి ఆయన ఆలోచనలు పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. 82వ సంవత్సరం మార్చి 29వ తేదీన పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ పేద బడుగు బలహీన వర్గాల కోసంగా అహర్నిశలు శ్రమిస్తూ ఆయన తర్వాత కాలంలో ఇప్పుడున్నటువంటి మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లి ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి పథకం నడుస్తుందని కారణంగా చెప్పుకోవచ్చు. నిన్న గమనించాలో లేదో మన నాయకుడు పక్క రాష్ట్రానికి వెళ్తే అక్కడ మనకంటే 100 రెట్లు ఆయనకి స్వాగతాలు చేసి అక్కడ నుండి ఇంటెలిజెన్స్ కావచ్చు, ఐటీ వాళ్ళు కావచ్చు, ఈయన యొక్క గొప్పతనాన్ని గుర్తించి వాళ్ళు చూస్తున్న అభిమానాన్ని చూస్తే దేశం మొత్తం ఉపయోగపోయింది. కాబట్టి ఒక సామాన్య ప్రజలకే కాదు, మైనారిటీ ప్రజలకు కూడా ఎంతో సేవలు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఈ రోజు ఏవైతే ముస్లిం పెద్దలు కావచ్చు, మనకు ఉన్నటువంటి మైనారిటీ కార్పొరేట్ ఏర్పాటు చేయడం కావచ్చు, అలాగే ఖర్చుకు సంబంధించి మన భారతదేశంలో ఏ ముస్లిం కూడా తన జీవితంలో ఒకసారి హజారు చేయాలనుకుంటాడు, అలాంటి ఖర్చు నిర్మించిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకి జరిగింది. అదేవిధంగా మసీదులకు సంబంధించి ఏదైనా రోజులు విమానాలకి జీవపత్రాలు ప్రధానంగా భారతదేశం ఏర్పాటు చేసింది అంటే అది తెలుగుదేశం పార్టీ అని పెద్దలు తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడున్న మన నాయకుడు నారా లోకేష్ బాబు గారు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొస్తారని కోరుకుంటూ
ఈరోజు కార్యక్రమంలో మన అధ్యక్షుల చంద్రబాబు గారికి మన మహిళలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం తెలుపుతున్నాను. ఆ రోజు ఎన్టీ రామారావు గారు పేదలు ఇబ్బందులు పడుతున్న చూడలేక పేదలకు ఎలా కాపాడాలని ఉద్దేశంతో పార్టీ పెట్టాలా అని మన పేద ప్రజలను కాపాడడానికి పార్టీని ఆవిర్భవించారు. పార్టీ 28వ తేదీ ఆవిర్భవించారు. ఈ రోజుకి 43వ సంవత్సరం జరుపుకుంటున్నాము. ఈ పార్టీ కాలంలో మన రామారావు గారు పేదల గురించి ఎలా పాటుపడ్డారు అలా ఉద్దేశంతో రామారావు సత్యమైన తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఈ పార్టీని బలపరిచేందుకు ఎన్నెన్నో మాటలు పడ్డారు. ఎన్ని పాటు పడ్డారు, ఇట్లా ముందు పాటు పడ్డారనే ఉద్దేశంతో మాట్లాడు. ఆ ఇన్ని మనసులో పెట్టుకోవడం మన చంద్రబాబు నాయుడు గారు ఒకే సంకల్పంతో పార్టీని బలపరచాలని ఉద్దేశంతో ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ 43వ సంవత్సరానికి బలపడిందంటే మన చంద్రబాబు నాయుడు సంకల్పము ఎంత బలమైనదో మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ మనం గుర్తించుకోవాలి. ఈ రోజు మన శాసనసభ్యులు శాసన పిలుస్తున్నారు. మన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలపడిందంటే మన శాసనసభ్యులు ఏ పేద ప్రజలు కూడా ఏ పేద మనుషులు కూడా ఆ ఉద్దేశంతో లేకుండా ప్రతి ఒక్కరిని గొడవ కట్టి పలకరిస్తారు, పేరు పేరుగా పలకరిస్తారు. నాకు సునీస్తారంటే ఆయన గురించి కానీ రైల్వే కానీ ఇన్ని పేర్లు గుర్తిస్తున్న శాసనసభ్యులు ఎక్కడ కూడా మంచి పేరు అవుతుంది. కాబట్టి ఈ రోజు మహిళలు కూడా చాలా గుర్తిస్తున్నారు. సార్ ప్రతి గవర్నమెంట్ ఈ రోజు మాకు మా కులం గురించి నేను అడుగుతానని అనుకోవచ్చు సార్. అన్ని బీసీ సంఘాలన్నీ ఏర్పడుతున్నాయి, కానీ గౌరవ సంఘం మాత్రం మాకు ఒకటిగా లేక గౌరవం ఎక్కడా కూడా ఏ అధ్యక్షులు కూడా పదవులు లేవు. పదవులు అనేదే కదా సార్, కానీ గౌరవ సంఘం కూడా ముందుకు రావాలని ఈ ఆరోగ్యంలో కూడా మన ముఖ్యమంత్రి వాళ్ళు మన శాసనసభ్యులు మమ్మల్ని గుర్తించి మన గౌరవ సంఘాన్ని ముందుకు తీసుకురావాలని ఈ రోజు ఈ సందర్భంగా మీ సూచన మేరకు మీ ముందుకు తీసుకొస్తున్నాం సార్. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మీరు ముందుకు తీసుకెళ్ళి మా మహిళలందరూ కూడా రేపు ఒక మనిషిని మీరు గుర్తిస్తున్నారు. ఈ రోజు మీరుంటేనే మాకు చాలా మనసులో విన్నాం సార్. కాబట్టి మాకు ప్రేమ రకరకాల ఉన్నా కూడా మీ గురించే మేము చెప్పుకుంటుంటాం. అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 42 సంవత్సరాలు పూర్తి చేసి 43వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా మన గురువు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ కాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో మన పట్టాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మనం పార్టీ జెండాని ఆవిష్కరించుకొని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించుకోవడం జరిగింది. అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా రేపు ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఎల్లుండి రంజాన్ ముస్లిం సోదరులందరికీ కూడా ముందుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు. మన తెలుగుదేశం పార్టీకి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన 9 ఏళ్ల కాలంలోనే అధికారంలోకి వచ్చారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పార్టీని పెట్టి పేద ప్రజల కోసం, అడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి. అదేవిధంగా మహిళలకి ఆస్తిలో సమాన హక్కును కల్పించి మహిళల పక్షపాతిగా ఆర్థికంగా ఎదగడం కోసం డ్వాక్రా సంఘాలని అన్ని ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. అదేవిధంగా మన తారక రామారావు గారు ఏ విధంగా అయితే పార్టీని స్థాపించి ఏ ఆశయాలు అయితే ముందుకు నడిపించారో అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మన పార్టీని దురస్కంధాల మీద సంక్షేమాన్ని అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ఇన్ని సంవత్సరాలు 43 సంవత్సరాలు ఒక పార్టీ ఉంది అంటే దానికి కారణం కేవలం క్రమశిక్షణ. మన తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ గల పార్టీ కాబట్టి మనం ఇన్ని సంవత్సరాల నుంచి కూడా పార్టీ ఒక దాటి మీద నడుస్తుంది. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే మన రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఆలోచిస్తారో అదేవిధంగా మన గురువు నియోజకవర్గ ప్రజల అందరి మంచిని కోరుకునే వ్యక్తి మన గురువు శాసనసభ్యులు గారు. అదేవిధంగా వాళ్ళ వాటిలోనే మన గురువు నియోజకవర్గ అభివృద్ధి కూడా ముందుకు తీసుకున్న
ఆవశ్యకత గురించి. కాబట్టి మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా కలిసిమెలిసి క్రమశిక్షణతో మన పార్టీని ఇంకా ముందుకి ఎన్నో విజయాలు వైపు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి పెట్టడానికి ధన్యవాదాలు. గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన పార్టీ కార్యాలయంలో మన శాసనసభ్యులైనటువంటి నాయకుడు సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నందుకు ఇక్కడ ఇచ్చేసినటువంటి సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులకు వారి కార్యకర్తలకు అయితే అదేవిధంగా తెలుగు మహిళా నాయకులైతే అందరికీ నా ధన్యవాదాలు నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అన్న నందమూరి రామారావు ఆ రోజు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అదేవిధంగా ఆ రోజు ఆయన మహిళలకు రిజర్వేషన్ అయితే మహిళలకు ఆస్తుల హక్కు కల్పించారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అంటే అడుగు బలహీన వర్గాల పార్టీ అని అనుకోవాలి. ఈ రోజు తెలుగుదేశం పార్టీ పేద ప్రజలకి ఎంతో అండగా ఉంటున్న పార్టీ అని అనుకుంటే అది ఒక తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఆయన తరంతరము ఆ రోజుల్లో నందమూరి తారక రామారావు గారు కిలోమీటర్ 2 రూపాయల పేదలకు అందించారు. అదేవిధంగా జనతా వస్త్రాలు అయితే పక్కా గృహం కూడా ఆయన కల్పించారు. తర్వాత ఆయన తరంతరం చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏమున్నారని ఒక భరోసా ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ని నిర్మించి అదేవిధంగా అమరావతి రాజధానిగా తీర్చిదిద్దిన మహానాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం కార్యకర్తలని నాయకుల్ని అనుసరించుకుంటూ పార్టీని ముందుకు తీసుకోబోతున్నారు. అదేవిధంగా మన నియోజకవర్గంలో మన నాయకులైనటువంటి సునీల్ కుమార్ గారు కూడా ప్రతి ఒక్క కార్యకర్తలైతే నాయకుల్ని గుర్తించి వారికి ఎప్పుడు ఏదైనా ఆలస్యమైనా పర్వాలేదు నిదానంగా ఆయన ప్రతి ఒక్కరికి అన్ని చేస్తారు మనందరూ నమ్ముకోవాలి. అదేవిధంగా మనం మహిళలు కూడా ఆయన మహిళలు ఈ రోజు మేము మైక్రోవేవ్లో మాట్లాడి ఇంత ధైర్యంగా జనాభాలోకి వస్తున్నామంటే కూడా అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం చెప్పుకోవాలి. అదేవిధంగా మా నాయకుడు సునీల్ కుమార్ గారు గొప్పతనం కూడా మేము చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క మహిళల్ని తన అక్క చెల్లెలుగా గుర్తించి ఎక్కడున్నా కూడా ఆయన వేల మందిలో ఉన్న పేరుంచే వ్యక్తి మన సునీల్ కుమార్ గారు. దాన్ని కూడా మనం గుర్తించుకోవాలి. లేదంగా ఇంకా కూడా మన సునీల్ కుమార్ గారి మన నాయకుడు ఆయన ఆధారంలో మన తెలుగుదేశం పార్టీ ఇంకా ముందుకు కావాలని దీనికి మనమందరూ నాయకులు అవుతాయి కార్యకర్తలు కలిసి ఆయన నడవాలని కోరుకుంటూ వార్షికోత్సవం సందర్భంగా జాతీయ కార్యాలయాన్ని జెండా ఆవిష్కరించిన సోదరులు ఈ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సునీల్ కుమార్ గారికి, ఈ సభకి అధ్యక్షత వహించిన డాక్టర్ శ్రీరామ్ ప్రవీణ్ కుమార్ గారికి, తెలుగుదేశం పార్టీ పెద్దలకి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, తెలుగు మహిళా కార్యకర్తలకి, తెలుగు యువత కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి నా ఉదయపూర్వక నమస్కారాలను తెలియజేస్తుంటూ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఏర్పడడానికి కారణం ఆ తెలుగు జాతికి ఢిల్లీ వీధుల్లో జరుగుతున్నటువంటి అవమానాన్ని భరించలేక తెలుగు జాతిని గొప్పతనాన్ని భారతదేశానికి తెలియజేయడం కోసం ఈ రాష్ట్రానికి పొట్టి శ్రీరాములు జ్ఞానత్యాగంతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటికీ పింగళి వెంకయ్య జాతీయ జెండా రూపకర్త. ఆయన ఈ ప్రాంతంలో పుట్టినప్పటికీ ఈ తెలుగు జాతికి ఒక గౌరవం అంటూ లేదు. మనకి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటికీ మనల్ని మద్రాసీయులుగానే చెబుతున్నటువంటి సందర్భంలో తెలుగు ప్రజల గుండె కప్పుడై తెలుగు ప్రజల ఆవేదన తీర్చడానికి తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లో అధికారంలోకి తీసుకొచ్చి తెలుగు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన
చేసినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. ఈ తెలుగు జాతి ఉన్నంత వరకు ఈ తెలుగుదేశం పార్టీ నిరంతరంగా కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ 43వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ గొప్ప అవకాశాన్ని కల్పించిన పెద్ద ఫిబ్రవరి 29న నందమూరి తారక రామారావు గారు హైదరాబాద్లోని వరల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తెలుగుదేశం పార్టీని అతి కొద్ది మందితో అజెండాతో ప్రారంభించడం జరిగింది. అప్పటి వరకు తెలుగు వాళ్ళన్నా తెలుగు జాతన్నా ఢిల్లీకి చాలా చీపుగా కనపడేది. తెలుగు వాళ్ళని తెలుగు వాళ్ళని గుర్తించే సందర్భమే లేదు. ఎవరు పోయినా మద్రాసి అని పిలిచే పరిస్థితి ఆ రోజు ఉండేది. ఇందిరాగాంధీ లాంటి ప్రధానమంత్రులకైతే ఆంధ్రప్రదేశ్ లో నెలకు ఒక శ్రీకాకుళం ఇచ్చి ముఖ్యమంత్రుల్ని మార్చే పరిస్థితి ఉండేది. కడుపు మండలో నుంచి బాధల నుంచి అవమానం నుంచి పుట్టుకొచ్చిన పార్టీ తెలుగుదేశం. ఇవన్నీ గమనించిన అప్పుడు శ్రీరంగంలో ఒక వెలుగుతున్న నందమూరి తారక రామారావు గారు ఆంధ్ర ప్రజలకు జరుగుతున్న అవమానాన్ని మనసులో పెట్టుకుని ఆంధ్రాలో జరుగుతున్నటువంటి నష్టాన్ని గుర్తించి తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. స్థాపించిన 9 నెలల్లో ఆయన ఫిబ్రవరి 29 పార్టీ స్థాపించిన వెంటనే ఈ రాష్ట్రం మొత్తం చైతన్య రథం ఒకటి ఏర్పాటు చేసుకుని దాంట్లోనే తింటూ దాంట్లోనే పడుకుంటూ దాంట్లోనే ప్రచారం చేస్తూ ఈ రాష్ట్రం మొత్తాన్ని పర్యటించడం జరిగింది. 9 నెలల కాలంలో 1983 జనవరి 8వ తేదీ నాటికి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు గారు అయినప్పుడు అప్పుడు ఈ భారతదేశంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ఒకటి ఉంది, దాంట్లో 9 నెలల అంతకాలంలో ఒక ప్రాంతీయ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పని గుర్తించడం జరిగింది. తర్వాత నందమూరి తారక రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సంస్కరణలు, అదేవిధంగా సంక్షేమాలు, అభివృద్ధి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా సంక్షేమాలు 30 రూపాయల పెన్షన్, 2 రూపాయలకి కిలో బియ్యం, అదేవిధంగా జనతా వస్త్రాలు లాంటివి ఆయన ఇవ్వడం, అదేవిధంగా మండలిక వ్యవస్థని 350 వైద్యులతో ఉన్నటువంటి సముద్రాన్ని రద్దు చేసి 1000 జిల్లా మండలాలుగా చేసి ప్రజలకు పరిపాలనా సౌలభ్యాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ముస్లిం కాలం పటేల్ పట్టణ వ్యవస్థని ఒక్క కలెక్టరేట్తో రద్దు చేసి రేపల్ని ఎప్పుడైతే హింసిస్తున్నటువంటి ముస్లిం సంఘాలు అదేవిధంగా పటేల్ పట్టణని రద్దు చేసి గ్రామ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సంవత్సరాలు అదేవిధంగా ఆసియాలోని అతి పెద్దదైనటువంటి మట్టి కట్టడంలో జరిగినటువంటి కట్టడం గ్రామం లాంటివి మన ఉమ్మడి నిర్వహించాలని నిర్మించిన ఘనత కూడా చంద్రబాబు నందమూరి తారక రామారావు గారికి తెలుగుదేశం పార్టీకి దక్కింది. ఆ రోజు 40 శ్రీనివాసరెడ్డి గారు ఈ జిల్లాలో తెలుగు కాలం ఎక్కకపోవాలనే దాన్ని కూడా పరిశీలించి సాగునీటికి తాగునీటికి ఇబ్బంది లేకుండా తీసుకురావాలని ఘనత తెలుగుదేశం పార్టీ జరిగింది. అదేవిధంగా బీసీ స్థానిక సంస్థలు, బీసీ రిజర్వేషన్లు, మహిళలకు ఆస్తులు హక్కులు, ఇంకా అనేక సంస్థలు చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ సాధ్యపడ్డాయి. 1995లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయాక అదే ఒరవడిని కొనసాగిస్తూ ఈ రోజు రాష్ట్రాన్ని ప్రపంచ పదంలో ఆంధ్రప్రదేశ్ ఒక గుర్తింపు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఇదంతా కూడా మనం గర్వించదగ్గ విషయం. అటువంటి గొప్ప పార్టీ ఆవిర్భావతున్నటువంటి ఈరోజు గురువులు పార్టీ కార్యాలయంలో మా శాసనసభ్యులు డాక్టర్ మాసం సునీల్ కుమార్ గారి నాయకత్వంలో జరుపుకోవడానికి గర్విస్తూ మరొక్కసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ కూడా పేరు పేరున తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. 43వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు, మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ మాసం సునీల్ కుమార్ గారికి, అలాగే జిల్లా కమిటీ సభ్యులకు, రాష్ట్ర కమిటీ సభ్యులకు, ప్రతి ఒక్కరికి నాయకులకు, కార్యకర్తలకు, తెలుగు మాట్లాడే నాయకులకు అందరికీ కూడా
పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలలకే అధికారాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా ఆ రోజు కూడు మూడు గుడ్డల నినాదంతో తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పిలుపు చంద్రబాబు సందేశం మొత్తం ప్రతి పంచాయతీలో కూడా లోకల్గా ఉన్నటువంటి మా పార్టీ నాయకులు అక్కడ జెండాన్ని వేసి ఈ యొక్క పండుగని జరుపుకున్నారు. అలాగే నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఆవిర్భావ దినోత్సవం విలేజ్ నుంచి ఇక్కడికి వస్తున్నారు. మీ గ్రామాల్లో పార్టీ జెండాలు ఎగరేసడానికి అక్కడ ఎగరేయకుండా ఇక్కడ ఉండడం వల్ల ఉపయోగం లేదని చెప్పి నాయకులకి రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాం. మీ గ్రామాల్లో ఖచ్చితంగా పార్టీ జనం ఆలోచించి రావాలి. అట్లా ఊరికే నాకు తెలిపించడానికి వస్తే ఉపయోగం లేదు. కాబట్టి దయచేసి పునరావృతం కాకుండా చూసుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. పార్టీ ఈరోజు పండుగ గ్రామంలో కూడా మన పార్టీ పుట్టినరోజు సందర్భంగా అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే మన గవర్నమెంట్ మన నాయకులు పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు అప్పట్లో పార్టీని ఏ విధంగా స్థాపించారు, పేద ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ముఖ్యంగా మహిళల కోసం ఏ విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాడో అన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్క నాయకుడి పైన కార్యకర్త మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మొత్తం యావత్ రాష్ట్రం మొత్తం కూడా ఘనంగా పండుగ వాతావరణంలో ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవాలు నాయకులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి నాయకత్వంలో జరుగుతున్నాయి. ఆ సందర్భంగా గుడులు కూడా ఇక్కడ ఏర్పాటు చేశాం. చాలా సంతోషం. మీ అందరికీ తెలిసిన విషయమే 43 సంవత్సరాలు మన పార్టీ స్థాపించి ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీకి నిజమైనటువంటి కార్యకర్తలు ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు గారి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇతర పార్టీ కార్యకర్తలాగా కార్యకర్తలు ఎవరు నాయకులు మారిన పార్టీలు మార్పు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి చెందుతున్నారు. ఎందుకంటే ఊళ్ళో అవుట్గా ప్రాణం పోయేంత వరకు ఊరి పక్కన సరే కూర్చొని దెబ్బలు తిరిగిన నిలబడేటువంటి సత్తా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉందని చెప్పి నేను ధైర్యంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఆ పార్టీ ఉండడం 4 సార్లు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవడం కూడా కార్యకర్తల సహాయ సహకారం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు కార్యకర్తల కోసం సోదరుడు చిరంజీవి చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని చెప్పుకునే దానికి మనం గర్వంగా ఫీల్ అవ్వాలి. ఎందువల్లంటే గతంలో చాలా ప్రభుత్వాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఎక్కడ ఎవరు కూడా వాళ్ళ సొంతం కోసం పనిచేస్తున్నారు తప్ప పేద ప్రజల కోసం ఎవరు కూడా పనిచేసినటువంటి పార్టీ లేదు, నాయకులు లేదు. మన నాయకులు నాటి నందమూరి తారక రామారావు దగ్గర నుంచి ఇప్పటి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ వరకు కార్యకర్తల కోసమే పనిచేసే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు 100 రూపాయలు పెట్టి సభ్యత్వం చేస్తే వాళ్ళు అకస్మాత్తుగా ఏదైనా యాక్సిడెంట్ లో చనిపోతే 5 లక్షల రూపాయలు మనం ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే యాక్సిడెంట్లు జరిగినా కానీ తాత్కాలికంగా పాక్షికంగా కూడా మనకి ఆర్థికంగా సహాయం చేసేటువంటి కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఈ దేశంలో ఏ పార్టీ కూడా ఇటువంటి పరిస్థితి లేదు, ఒక తెలుగుదేశం పార్టీ తప్ప అని చెప్పి నేను గర్వంగా తెలియజేస్తున్నా. ఈ తెలుగుదేశం పార్టీలో పెద్దలు మాకెక్కడన్నా ఎప్పటి నుంచో ఈ పార్టీలోనే నమ్ముకొని ఉన్నారు. అలాగే మా అధ్యక్షుడు సిద్ధరామయ్య, రహీం అందరూ కూడా ఒకే పార్టీ, నరసింహులు వీళ్ళందరూ కూడా ఒకే పార్టీ. ఇప్పుడు కూడా అటు ఇటు ఏం లేదు, ఓడినా గెలిచినా అట్టే ఉంటారు, ఓడిపోయినామని చెప్పి గెలిచిన దగ్గర పోరు. ఈరోజు ఆ పరిస్థితి అవసరం పరిస్థితి. వాళ్ళు ఓడిపోయినా సిగ్గు శరం లేకుండా మా నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు పనులు చేసుకునే విధంగా ఈరోజు పెద్దగా ఈ రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. అంతేగాని మనం ఓడిపోయినాం గత 5 సంవత్సరాలు, మనం ఎక్కడ కూడా ఒకసారి అనుకోవాలి. అది కాకపోయినా పర్లేదు కానీ పోలీసులు మనం ఇబ్బంది పెట్టినా కానీ ఎక్కడ కూడా మనం కాంప్రమైజ్ కాదా. కానీ ఈరోజు ఆ పరిస్థితి ఆ పార్టీ లేదు. అందుకనే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అంటే గొప్పని చెప్పేదానికి ఏమాత్రం కూడా సందేహం లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు మన కూటమి ఎన్డీఏ కూటమి దేశంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు మనం కలిసి ఈరోజు ఈ యొక్క ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పాటు చేశాం. తద్వారా ఈ సంవత్సరం రోజుల్లో ఇప్పుడే మన మహిళా
మా అదేలమ్మ కూడా చెప్పింది మీకు పెన్షన్ 4,000 పెంచాము. అలాగే గ్యాస్ సిలిండర్ ఇచ్చాం. అట్లాగే వచ్చే నెల నుంచి మే నుంచి తల్లికి వంటలో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అన్ని 15,000 ఇస్తామని చెప్పి ఆ రోజు మన బాబు గారు చెప్పారు. మీరు కూడా ఎలక్షన్స్ లో ఇంటింటికి దాన్ని ప్రచారం చేశారు. అది కూడా వచ్చే నెలలో అది కూడా మన సాధ్యమవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏదైతే సూపర్ 6 మనం ప్రజలకి వాగ్దానం చేశామో అవన్నీ కూడా ఖచ్చితంగా చేసి తీరుతారని చెప్పి నేను తెలియజేస్తున్నా. దానికి పూర్తి సహాయ సహకరించిన ప్రధాని మోడీ గారికి మనస్ఫూర్తిగా మన అందరం ధన్యవాదాలు అవసరం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే వచ్చే నెలలో మోడీ గారు కూడా ఇక్కడికి వస్తున్నారు. మన రాజధాని అమరావతికి వస్తున్నారు. ఇప్పుడు కూడా అధికమైన నిధులు మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా ఒకసారి గుర్తుంచుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మొత్తం రాజకీయ నాయకుల్లో నెంబర్ 1 స్థానంలో మోడీ గారు ఉంటే 14వ స్థానంలో మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగా చాలా సంతోషం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్పారు. చెన్నై వెళ్ళాడు. చెన్నై ఉన్నా కానీ బ్రహ్మాండంగా అక్కడ కూడా మన పార్టీ ఉంది. చెన్నైలో కూడా ఎందుకంటే ఈరోజు ఆయన మొత్తం దృష్టి అంతా పేద ప్రజల్ని ఖచ్చితంగా పైకి తీసుకురావాలా అనే ఉద్దేశంతోనే P4 ఇక్కడ ఉగాది నుంచి రేపటి నుంచి ప్రారంభమవుతుంది. ఖచ్చితంగా పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ యొక్క సంఘంలో ఉన్నటువంటి గొప్పవాళ్ళు కొంతమంది దత్తత తీసుకొని వాళ్ళ యొక్క అభివృద్ధికి కృషి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే సోర్సెస్ ఏమున్నాయి, ఒక మనిషి అభివృద్ధి చెందడానికి వాళ్ళ ఊళ్ళో ఏమున్నాయి, ఇతర దగ్గర ఏమున్నాయి, అవన్నీ కూడా విశ్లేషించి చర్చించి పేద ప్రజల అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకున్నటువంటి P4 కార్యక్రమాన్ని కూడా ఆయన రూపకల్పన చేస్తున్నారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు విలేజెస్ లో ఇక్కడ టౌన్ లో ఏంటంటే ఇక్కడ గత పాలకులు చేసిన తప్పిదం పాపం, ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు శాపం. ఎందుకంటే ఇదేదో నెంబర్ 1 మున్సిపాలిటీ అని చెప్పి దీనికి తీసుకొచ్చి ఈ విలేజెస్ లో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందినటువంటి